సమస్యని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. సో కరెక్ట్ బ్రషింగ్, మంచి టూత్ పేస్ట్, సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్తో 2 times చేయాలి. ఎందుకంటే టూత్ పేస్ట్ ఎఫికసీ 12 hours ఉంటుంది. ఈ సమస్యని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే బ్రషింగ్ ఒక్కటే కాదు, టంగ్ క్లీనింగ్ కూడా చేసుకోకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. టంగ్లో చాలా బ్యాక్టీరియా ఏవైతే బాగా స్మెల్ వచ్చేవో అవి ఉంటాయి. సో టంగ్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలానే పుచ్చిపళ్ళు ఉన్న, చిగురు వ్యాధులు ఉన్న, పంటికి చిగురుకి మధ్యలో మీరు తిన్న విరుక్కుపోయే బ్యాక్టీరియా ఫామ్ అయినా కానీ ఈ నోటి దుర్వాసన సమస్య వస్తుంది. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే సైనస్ కానీ, సైనస్ నుంచి మనకి నోట్లోకి ఆ సైనస్ ఎక్సిడేషన్స్ వచ్చి, లేకపోతే తేపులు, తినింది సరిగ్గా అరక్క, మనం సరిగ్గా నమలకుండా తినేస్తే, తినింది అరక్కుండా మనకి తేపులు వస్తే కూడా ఈ నోటి దుర్వాసన అనేది వస్తుంది. లేకుంటే పళ్ళు ఇర్రెగ్యులర్గా ఉన్న, పళ్ళు వరుస సరిగ్గా లేకపోయినా తినే ఫుడ్ అంతా